ఈరోజు మనం ఆడవలసింది ఏంటంటే, అసలు క్రీస్తు నువ్వు ప్రేమించకపోతే క్రీస్తులో నువ్వు లేనట్టే. దాని కొరకు ఏడు. చర్చిలో ఉన్నానందుకు సంతోషపడద్దు. యేసు ప్రభు దగ్గరికి మనలాంటి వాళ్ళే వెళ్ళారు చచ్చిపోయిన తర్వాత. వెళ్ళి ప్రభువా ప్రభువా అంటే దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచిన వాళ్ళందరూ నా వాళ్ళు కాదు, తండ్రి చిత్తం జరిగించిన వాళ్ళే నా వాళ్ళు అన్నాడు. అయ్యో అదెట్లా? నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, మేమెవరమో తెలీదా ప్రభువా? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు, నా తండ్రి చిత్తం జరిగించి వారే జీవగ్రంథంలో రాయబడి ఉన్నారు అని చెప్పాడు. చర్చికి వచ్చినందుకు, బాప్తిసాలు తీసుకున్నందుకు, కానుకలు ఇచ్చినందుకు కాదు సంకలు గుద్దుకోవాల్సింది. దేవుణ్ణి ప్రేమిస్తే మనం గొప్ప వాళ్ళం అవుతాం. వారు మాత్రమే జీవగ్రంథంలో ఉన్నారు. వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించిన వారే. మీకు చెప్తున్నా కదా, ఇది నాకు మూలవాక్యం అయిపోయింది. ఎఫీసీ సంఘంతో అంటాడు కదా, నీవు అన్ని విషయాల్లో బాగున్నావు కానీ నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేవి. కాబట్టి నేను నీ మీద ఒక నింద మోపుచున్నాను. నువ్వు ఏ స్థితిలో పడితే ఆ స్థితి నుండి బయటికి రా, లేని ఎడల నీ దీపస్తంభం తీసివేస్తా అన్నాడు. మొదటి ప్రేమతో ప్రేమిస్తేనే పరలోకంలో ఉంటామని నాకు ఆ ఎఫీసీ సంఘం గురించి చదివినప్పుడు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరలోకం వెళ్తారు? ఆలోచించి ప్రార్థన చేయండి.